ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభములు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడి ఇంతవరకు ప్రభు రెక్కల చాటున మిమ్ములను మమ్ములందరినీ కాచి కాపాడినందుకు నేను ఎంతగానో ప్రభువుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు శుక్రవారం మరి ప్రభువును ఆరాధించుకోవడానికి ప్రభు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రభు చిత్తమైతే మరి 8వ తారీఖు నుండి ప్రభు ఆరాధనలు జరుపుకోవడానికి ప్రభు మనకు అవకాశం ఇస్తూ ఉన్నందుకు నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి సమయంలో మంగళవారం ప్రభు చిత్తం అయితే స్త్రీల కూటం వచ్చే మంగళవారం, అలాగే వచ్చే శుక్రవారం ప్రభు చిత్తం అయితే మనము మందిరంలో కూడుకోవడానికి ప్రభు సహాయం చేయను గాక. అలాగే ఆదివారం 14వ తారీఖు నాడు మనం అందరము ప్రభువును ఆరాధించడానికి సంఘముగా సహవాసముగా కూడుకోవడానికి మనం అందరము ప్రార్థన చేయాలి. ఏ ఆటంకము ఏ గలిబిలి లేకుండా ప్రభు అన్ని విషయాల్లో మనకు సహాయపడినట్లు దేవుని బిడ్డలైన మీరు మనం అందరము ప్రార్థన చేసుకొని ఆ దినం కొరకు కనిపెట్టాలి. ఆ రోజు ప్రభు చిత్తం అయితే మరి సంస్కార ఆరాధన కూడా ఉంటుంది. మనందరము భౌతిక దూరాన్ని పాటిస్తూ చాలా జాగ్రత్తలు వహిస్తూ ఎవరి మాస్క్ వారు పెట్టుకొని రావాలి. వీలైనంత మట్టుకు ఎవరి మట్టుకు వారే మరి శానిటైజర్లు తెచ్చుకోవాలి. ఇంతకుముందు నేను వాడేవాడిని శానిటైజర్. అప్పుడు దాని విలువ మీకెవరికీ తెలియలేదు. ఇప్పుడు మనందరము దానిని వాడవలసిన పరిస్థితి వచ్చింది. కనుక జాగ్రత్తగా ఎవరి శానిటైజర్ వాళ్ళ దగ్గర ఉంటేనే మంచిదని మరి నాకు అనిపిస్తుంది. అలాగే ప్రభుత్వం వారు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, అంతేకాదు మరి మీరు లోపలికి రాగానే మందిరము బయటే 2-3 డ్రమ్ముల్లో నీళ్లు పెడతాం. మీరు జాగ్రత్త వహించి కాళ్ళు చేతులు సాధ్యమైనంత మట్టుకు మోచేతుల వరకు కాళ్ళు కడుక్కొని ఆరబెట్టుకొని వీలైతే ముఖం కూడా కడుక్కొని ఆరబెట్టిన తర్వాత మందిరంలోనికి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మీరు గమనించవలసింది ఏంటంటే చాలా వారాలయ్యింది కనుక మీరందరూ కూడా ప్రత్యేకంగా పెందలకడే రావాలి. 9 గంటలకు ఆరాధన ప్రారంభిస్తాం. 11 గంటలకు ఆరాధన అయిపోతుంది. 11:30 లేక 12 గంటలకి సంస్కార ఆరాధన, ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. కనుక దయచేసి మీరందరూ సమయాన్ని పాటించాలని ప్రభువును బట్టి మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా ఇంతకాలం సహవాసం లేకుండా ఉన్నాము. అయితే మీ అందరికీ సహవాసం యొక్క విలువేటో తెలిసింది. సమయం పాటించడం కూడా మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు వచ్చి ఆ గుంపులో మీరు కలిసిపోవడం అది మీకు ఆశీర్వాదం కాదు. ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు మీరు ఆరాధనలో ఉంటే అది మీకు ఆశీర్వాదం. దయచేసి ఈ మాటలు మీరు గమనించాలి. 14వ తారీఖు ఆదివారం ఆరాధన ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తాం. ఆ సమయంలో మీరందరూ తగు జాగ్రత్తలతో మరి మీరు రావాలని ప్రభువును బట్టి మనవి చేస్తూ ఉన్నాం. ఆ సమయానికి ప్రభు చిత్తాన్ని బట్టి ప్రభువు మన పక్షాన ఉన్నాడు. మనకు ఆయన న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు. కనుక మనకు మా కుటుంబానికి మందిరానికి ఆత్మీయ కుటుంబీకులైన మీ అందరికీ రాజమార్గాన్ని దేవుడు తెరిచి మనందరినీ ఆ మార్గము గుండా తీసుకువస్తాడని నమ్మి
దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యములోనికి వెళ్దాం. దేవుని వాక్యములో మనము 3 విషయాలను ధ్యానం చేశాం. ఒకటి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో పరిపూర్ణులుగా ఉండాలి అని నేర్చుకున్నాం. రెండవది, దేవునిలో మనము ఫలించాలి అని నేర్చుకున్నాం. అలాగే మూడవది, దేవునిలో సఫలత, అభివృద్ధి, విస్తరించడం గురించి మనము ధ్యానం చేసుకున్నాం. మరి ప్రభువు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి ఆ రోజు కొన్ని విషయాలే చెప్పి ముగించాను పోయిన శుక్రవారం. మరి ఈరోజు దానిని పొడిగించాలని, దానిని కంటిన్యూ చేయాలని నేను ఆత్మతో నింపబడి, ప్రేరేపించబడి ఈ మాటలు తెలియచేస్తున్నాను. దానికంటే ముందుగా ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. అంటే మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ప్రాస్పర్, అభివృద్ధి, ప్రాస్పర్. దేవుడు మనము ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని ఆయన మనల్ని కోరుతూ ఉన్నాడు. ఈ అభివృద్ధి, ఫలించడం లేక విస్తరించడం అనే మాటలకు, ఈ ప్రాస్పరస్ అనే మాటలకు బైబిల్లో వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలుగా వివిధ వచనాల్లో మాటలు రాయబడ్డాయి. మొదటిగా ఆదికాండము 24వ అధ్యాయము 56వ వచనం ఒకసారి చదువుదాం. ఆదికాండము 24వ అధ్యాయం 56వ వచనం. అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానియక. చాలండి. యెహోవా నా ప్రయాణము సఫలము చేసెను గనుక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకుకు వధువును తేవడానికి ఎలియాజరును పంపించినట్లుగా చూస్తున్నాం. ఎలియాజరు వెళుతూ ఎలియాజరు ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసిన విధంగా ఆయనకు జరిగింది. అమ్మాయి దొరికింది. వారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు అంటున్నారు, 10 దినములైనను మా యొద్ద ఉండనివ్వారు అడిగితే ఎలియాజరు అంటున్నాడు, అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేశాను. అంటే నా ప్రయాణాన్ని ప్రాస్పర్ చేశాడు, వృద్ధి పొందించాడు. నా ప్రయాణంలో నేను ఏది జరగాలి అని అనుకున్నానో అది జరిగింది. ఇంకా నన్ను ఆలస్యం చేయకండి, నన్ను వెనుకకు లాక్కండి, నన్ను ముందుకు సాగనివ్వండి. సఫలతలో, ప్రాస్పర్లో ముందుకు కొనసాగనివ్వండి అని ఎలియాజరు అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం ఒకసారి చూద్దాం. యెహోవా అతనికి తోడై ఉండెను,
అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినది. అతని చేతిలో యెహోవా సఫలము చేసినది అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. అతడు అనగా యోసేపుకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు చేయునది సఫలమైంది. దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు గనుక మనము చేసే ప్రతి పనిలో అభివృద్ధి కలిగిస్తూ ఉన్నాడు. ఈ భయంకరమైన ఈ కరువు కాలంలో, ఈ ఇబ్బందుల సమయంలో అనేకమైనవి వార్తలు వింటూ ఉన్నాము. అనేక చోట్ల మన పట్టణంలో కానివ్వండి, మన రాష్ట్రాల్లో కానివ్వండి, మన దేశంలో కానివ్వండి, వివిధ రకాల కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆహారం లేక, పని లేక. ప్రియదేవుని బిడ్డలారా, నిన్నో మొన్నో ఎప్పుడో టీవీలో చూస్తున్నా, ఈ రైల్వే కార్మికులు వారికి పనులు లేక పోర్టర్స్ అంటారు. వేరే మాట అనడం నాకు ఇష్టం లేదు. మన సూట్ కేసులు అవి మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం నిన్నే విన్నాను, ప్రభుత్వం వారిని రైల్వే సహాయకులు అని పిలుస్తూ ఉన్నారు. వారికి సుమారు 80 రోజుల నుండి పనులు లేవు. సరే, ఏదో ఇప్పుడు ట్రైన్లు నడుస్తున్నాయి కదా అని ఆలోచన చేస్తే వారికి ఏమి లేవో తెలుసా? బరువు మోసే పని లేదు. ఎందుకంటే గవర్నమెంట్ వారు రూల్ పెట్టారు, ఒక్క బ్యాగే ఎవరి బ్యాగ్ వాళ్ళే తీసుకెళ్లాలని. కనుక వారు మలమల మాడిపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి సాక్ష్యాలు, వారి మాటలు వింటూ ఉంటుంటే చాలా దుఃఖంగా ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మీకు ఇచ్చినటువంటి చిన్న చిన్న పనులు, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాల్లో మీకు వృద్ధి పొందించి అభివృద్ధి పొందిస్తున్నాడు. కారణం యెహోవా మీకు తోడుగా ఉన్నాడు కనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మీకు తోడుగా ఉన్నాడు. యోసేపుతో తోడుగా ఉన్నట్లు, యోసేపుకు తోడుగా ఉన్నట్లు నీకు నాకు తోడుగా ఉన్నాడు కనుక మనకు కలిగిన దాంట్లో దేవుడు మనలను కాపాడి నడిపిస్తూ ఉన్నాడు. మన పనుల్లో మనకు సఫలత అనుగ్రహిస్తున్నాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మీకు చాలా మందికి ఫోన్లు చేసినప్పుడు చెప్తున్నారు, మాకు కలిగింది కొంచెమైనను దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కనుక మేము సంతోషంగా ఉన్నాం పాస్టర్ గారు అని. పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు అవే మాటలు, అవే సాక్ష్యాలు చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, దీనంతటికీ కారణం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కీర్తనలు 1వ కీర్తన 3వ వచనం మనందరికీ తెలుసు. మనందరము తరచు చదువుకుంటా ఉంటాం. 1వ కీర్తన 3వ వచనము, అతడు నీటి కాలువల ఓరల నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని వాక్యమందు నీవు ధ్యానిస్తూ ఉంటే, దివారాత్రము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, అతడు చేయనదంతయు సఫలమగును. నీటి కాలువల ఓరన నాటబడిన వాడై. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము
7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. చెట్టు వలె ఉండును. అది కాలువల యోరను. అది కాల్వల ఓరను. దాని వేళ్ళు తన్నును. దాని వేళ్ళు తన్నును. బెట్ట కలిగినను. బెట్ట కలిగినను. దానికి భయపడదు. దానికి భయపడదు. ఆకు పచ్చగా నుండును. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున వర్షము లేని సంవత్సరముల చింతనందదు, కాపు చింతనందదు, కాపు కాయదు, కాపు మానదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని నమ్ముకున్న మీరు, మేము అందరం దేవునిని నమ్ముకున్న వారికి చింత ఉండదు, ఆమేన్. కాపు మానదు. యెహోవాను నమ్ముకొనువాడు, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. వారు సఫలతను చూస్తారు, వృద్ధిని చూస్తారు, ప్రాస్పర్ అవుతారు, దినదినము ఉన్నత స్థితిలోనికి వెళ్తారు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమున్నా లేకున్నా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిని ఆశ్రయిస్తే చాలు. ఆమేన్. చాలా కీర్తనలు ఉన్నాయి పాడాలంటే. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నా జీవిత యాత్రలో ప్రభువా నీవే శరణం. అనేకమైన బాధలు, కష్టాలు, శ్రమలు, అనారోగ్యాలు, తుఫానులు, కరోనా, సునామీలు ఎన్ని వచ్చినా దేవునిని ఆశ్రయిస్తే ఏ కొదువ ఉండదు, ఆమేన్. ఏ కొదువ ఉండదు. అందుకనే భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఒక సండే స్కూల్ బాలుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు అంతే చాలు. అవునండి, నీవు అభివృద్ధి చెందాలి అంటే, నీవు విస్తరించి ఫలించాలి అంటే దేవుని ఆశ్రయిస్తే చాలు, దేవుని తోడు మనకుంటే చాలు. రెండవది ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులతో దేవుడు ఏం చెప్తున్నాడు? కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు, చక్కగా జరగాలి. చాలా మంది, అయ్యగారు మేము ఇల్లు కట్టుకుంటున్నాం, ప్రార్థన చేయండి చక్కగా పని జరిగేటట్టు. చాలా మంది ఇక్కడికి వచ్చి, గుళ్ళోకి వచ్చి, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తూ అమ్మగారు కనబడితే అమ్మగారితో, నేను కనబడితే నాతో, మేము పలానా పని మీద వెళ్తున్నామండి, మేము వెళ్ళే పని అంతా చక్కగా జరగాలి. అవును, జరుగుద్ది, జరగాలి, అందుకే నువ్వు వచ్చావు. అయితే దానికి ఒక కండిషన్ పెడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు? ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకోవాలి. నీ పని చక్కగా జరగాలి అంటే దేవుని నిబంధన వాక్యములు, పరిశుద్ధ గ్రంథములో ఈ మాటలను నీవు పాటించాలి, దాన్ని శ్రద్ధగా చదువుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చక్కగా మనము చదివి దానిని పఠించినట్లయితే, దాని ప్రకారంగా మనము నడుచుకున్నట్లయితే దేవుడు మన కార్యాల్ని చక్కగా జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చేసే ప్రతి పని చక్కగా జరగాలి. ఆమేన్. జరగాలి. అమ్మగారు కోరుతారు, నేను కోరుతాను, సంఘ బిడ్డలు అందరూ కోరుతారు, సంఘ పెద్దలు కోరుతారు. నువ్వు ఏ పని మీద వెళ్ళినా అది నీకు జరగాలి, నువ్వు సక్సెస్ అవ్వాలి.
ప్రాస్పర్ అనే దానికి ఒక మాట సక్సెస్, విజయవంతం అవ్వాలి, చక్కగా జరగాలి. చక్కగా జరగాలి అంటే ఏం చెయ్యాలి? చక్కగా జరగాలండి అంటే జరగదు. అదేదో వస్తువు కాదు జరగడానికి, ముందుకో వెనక్కి జరగడానికి. అది చక్కగా జరగాలి అంటే ఆయన నిబంధన వాక్యం, నిబంధన. ఆయన మనతో నిత్య నిబంధన చేశాడు. ఇశ్రాయేలీయులతో, అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, ఇశ్రాయేలీయులతో నిత్య నిబంధన చేశాడు. మనతో కూడా నిత్య నిబంధన చేశాడు. ఒక దైవజనుడు రాజ్బాబు గారు ఒక కీర్తన రాశారు. నిబంధన జనులం, నిరీక్షణ తనులం, గరుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం. కనుక నీవు నిబంధన జనులు కనుక నిబంధన పొందిన వారము, నిబంధనలో ఉన్నవారము ఏం చేయాలి అంటే ఆయన నిబంధన వాక్యాలు పఠించాలి, చదవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయములో యేసు ప్రభు అంటున్నాడు, మీరు నా ఆజ్ఞలను పాటిస్తే మీరు నన్ను ప్రేమించినట్లే నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను పాటిస్తారు. నిబంధన వాక్యం, నిబంధన జనులు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయనను ప్రేమించడమే. మా చిన్నప్పుడు ఒక కీర్తన ఉండేది, యేసుని ప్రేమించుటయే ప్రార్థనగా మారుచుండును. నీవు యేసుని ఎంతగా ప్రేమిస్తావో అంతగా ప్రార్థిస్తావు. నువ్వు ఎంతగా ప్రార్థిస్తావో నీ కార్యాన్ని దేవుడు చక్కగా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొకటి చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు అంటున్నాడు, నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండును గాక, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువు గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ భక్తుడైన దావీదు అన్ని సిద్ధం చేశాడు. సొలొమోనుతో పిలిచి చెప్తున్నాడు, నా కుమారుడా యెహోవా నిన్ను వర్ధిల్ల చేయును. మళ్ళొకసారి చదువుకుందాం. నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండును గాక, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరము కట్టించుదువు గాక. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు తన కొరకు ఒక పురం తయారు చేసుకున్నాడు. బాధపడ్డాడు. తర్వాత అయ్యో దేవునికి మందిరం కట్టలేదే, నేను నాకైతే పురం కట్టుకున్నాను అని దేవునికి కూడా మందిరం కట్టాలి అనే ఆలోచన వచ్చింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు కట్టవు. ప్రవక్తను పంపించి చెప్తున్నాడు, నువ్వు కట్టవు, నీ కుమారుడు కడతాడు అనగానే కుమారుడిని పిలిచి దావీదు రాజు ఆశీర్వదిస్తున్నాడు. యెహోవా నీకు తోడుగా ఉంటాడు, నీవు వర్ధిల్లుతావు. ప్రాస్పర్ అనగా వర్ధిల్లుట. మన తెలుగు మాటలు అన్ని ఒకటే మాటలు ఉన్నాయి. ఇంగ్లీష్లో చాలా అర్థాలు వస్తున్నట్లుగా ఉన్నాయి. వర్ధిల్లడం, సఫలత రావడం, చక్కగా జరగడం, వర్ధిల్లుతాం. మరి ఒక చోట ఉంది, 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా
దినములలో జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఎవరో తెలుసా? ఉజ్జియా. రాజైన ఉజ్జియా. తండ్రి చనిపోయాడు. 16వ ఏట మంచి బాల్యంలో ఇక యవనములో ప్రారంభ యవనములో బాల్యము దాటి యవనములోనికి వచ్చాడు. ఏమి తెలీదు, కానీ దేవుడు ఆయనను రాజుగా ఎంచుకున్నాడు. ఎంచుకోగానే అక్కడ ప్రవక్త అయిన జకరియా దినములలో అతడు యెహోవాను ఆశ్రయించాడు. దేవుడు అతన్ని వర్ధిల్లింపచేశాడు. అక్కడ మనము 14-15 వచనాల వరకు చూస్తే అతని వర్ధిల్లత గురించి కనబడతా ఉంటుంది. అతనికి దేవుడు తోడై ఉన్నంత వరకు వర్ధిల్లాడు. 16వ వచనంలో పతనమైపోయాడు. అతడు మనసున గర్వించి చెడిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు వర్ధిల్లినప్పుడు నీ మనసున గర్వించకూడదు. నా మనసున నేను గర్వించకూడదు. మనం ఎంత దీనులమై ఉంటామో దేవుడు అంతగా మనలను హెచ్చిస్తాడు. ఎంత ఔన్నత్యములకు ఎదిగినను అంత దీనులమై ఉండాలి. ఆ కీర్తన ఉంది, మహిమ మహిమ ప్రభుకే మహిమ మాకెన్నడు వలదు సుమా. ప్రియ దేవుని బిడ్డలారా, అందులో ఉంది, ఎంత ఆత్మశక్తితో ప్రసంగించినను అంత అనుకువతో ఉండాలి. ఎంత ప్రార్థించినను అంత దీన మనస్సుతో ఉండాలి. ఎంత మాధుర్యముగా పాడగలిగినను, సేవకు ఎంత ధనం ఇచ్చినను అంత దీనుడవై ఉంటే అంతగా దేవుడు నిన్ను వృద్ధి పొందిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉజ్జియా దేవునిని ఆశ్రయించాడు, అనగా తగ్గించుకున్నాడు. అతడు తగ్గించుకున్నంత కాలం దేవుడు అతనిని వర్ధిల్లింప చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వర్ధిల్లాలి. దేవుని ఏకైక కోరిక ఏంటో తెలుసా? ఏమున్నా లేకున్నా నీవు దేవుని ఆశ్రయిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు వర్ధిల్లుతావు. ఒక సహోదరుడు ఒక కీర్తన రాశాడు, చాలిన దేవుడవు, ఏమున్నా లేకున్నా నాకు చాలిన దేవుడవు నీవు. అవును ప్రియ బిడ్డలారా, మనకు దేవుడు ఉంటే చాలు. ఆయన అన్నిటికీ చాలిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు మనకంటే మన దేవునికి బాగా తెలుసు. ఆయన మన పరిస్థితులను చూసి ఊరకుండే దేవుడు కాదు, ఆయన కదిలి వచ్చే దేవుడు, మన మధ్యకు దిగి వచ్చే దేవుడు. ఆయన మనలను బలపరిచే దేవుడై ఉన్నాడు. కీర్తనలు 92వ కీర్తన 12-13 వచనాలు చూద్దాం. కీర్తనలు, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆలయములో ఆవరణములలో వర్ధిల్లుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని మందిరములో నాటబడితే నీకు వర్ధిల్లత, నీవు వర్ధిల్లుతావని దేవుని వాక్యములో సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు.
పైన ఉంటది 92వ కీర్తనలో, భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదు చిగుర్చుదురు. నిత్యనాశనమునందుటకే కదా భక్తిహీనులు గట్టి వలె చిగురు. భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. గడ్డి 4 చినుకులు ఇలా పడగానే బుడుంగుమని వచ్చేది పచ్చగా. నువ్వు అనుకుంటావు ఇది చాలా బాగుంది, పచ్చగా ఉంది అనుకుంటావు. కొంచెం ఎండ రాగానే ఆ పచ్చదనం అంతా మళ్ళీ మాడిపోద్ది. అది భక్తిహీనుడికి. కానీ నీతిమంతులు అయిన మనము యేసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మనము పచ్చగా ఉండేవారు. పచ్చగా ఉంటాం. ఖర్జూర వృక్షం అది పెరుగుతూనే ఉంటది. దానికి మరణం ఉండదు, అంతం ఉండదు. దేవుని బిడ్డలారా, అది బొవ్వ వేస్తూ ఉంటది. వారు మన దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. దేవుని మందిరంలో నాటబడిన వారై వారు వర్ధిల్లుతారు. నువ్వు దేవుని మందిరములో నాటబడితే, దేవుని వాక్యములో నాటబడితే, దేవుని సన్నిధిలో నువ్వు నాటబడితే, ప్రార్థనలో నాటబడితే, కీర్తనల్లో నాటబడితే, వాక్యములో నాటబడితే నీవు అభివృద్ధి చెందుతావు, వర్ధిల్లుతావని దేవుని వాక్యము సెలవిస్తుంది. 122వ కీర్తన 6వ వచనం మనం చూస్తే దేవుడు మందిరం గురించి దావీదు భక్తుడు ప్రవచనం చెప్తున్నాడు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవుని సన్నిధిని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవుని బిడ్డలారా, మీరు ఎంత ఆతృతగా ఉన్నారో నేను అర్థం చేసుకోగలను. మందిరం నాకు పక్కనే ఉంది కనుక మేము వెళ్ళి ఆరాధన చేస్తున్నాం, ప్రార్థనలు జరుపుతున్నాం. కానీ మీరు చాలా దూరంలో ఉన్నారు. వదిలిపెడితే, పర్మిషన్ ఇస్తే, ఇవాళే కూడుకోవచ్చు అని గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే పరుగున వచ్చేటట్టున్నారు మీరందరూ. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. ప్రాస్పర్ దే దట్ లవ్ జెరూసలేం షల్ ప్రాస్పర్. వర్ధిల్లుట, ఫలించుట, చక్కపరచుట, చక్కగా జరుగుట. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమిస్తే దేవుడు మనలను వృద్ధి పొందిస్తాడు, అభివృద్ధి పొందిస్తాడు. మనము తర్వాత చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనంలో ఈ ప్రాస్పర్, ఈ ఫలించడం, వృద్ధి పొందడం, అభివృద్ధి పొందడం, విస్తరించడం అనే 3 మాటలకు అక్కడ ఒక అర్థం ఉంది. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. ఒక్క నిమిషం ఆగండి. యూదా వారులారా అనగా దేవుని స్తుతించు వారులారా. రెండవది యెరూషలేము వారులారా అనగా దేవుని సన్నిధిని ప్రేమించు వారులారా. దేవుని బిడ్డలారా, మీరు దేవుని స్తుతించే బిడ్డలు. మీరు యెరూషలేమును అనగా దేవుని సన్నిధిని ప్రేమించేవారు. మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. చదవండమ్మా. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. మీ దేవుణ్ణి నమ్ముకోండి. యూదా వారులారా, యెరూషలేము వారులారా, యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడతారు. దేవుని బిడ్డలారా, మీరు స్థిరపరచబడాలి.
మనమున్న స్థితిలో స్థిరపరచబడాలి. ఒక సహోదరుడు ఇంకో కీర్తన రాశాడు, నేనున్న స్థితిలో సంతృప్తి పడి ఉంటాను అని పౌలు గారు రాసిన మాటలను ఎత్తి దానికి రాగం నెట్టాడు. నేనున్న స్థితిలోనే సంతృప్తి కలిగించు, ఏమున్నా లేకున్నా ఈ కొరకే జీవిస్తూ. ఏమున్నా లేకున్నా ఆయన కొరకే జీవించాలి, సంతృప్తి కలిగి జీవించాలి. నీకు రూపాయి ఉందా, దాంట్లో సంతోషించు. 10 రూపాయలు ఉందా, దాంట్లో సంతోషించు. 1000 రూపాయలు ఉందా, దాంట్లో సంతోషించు. 1,00,000 రూపాయలు దేవుడు ఇచ్చాడా, సంతోషించు. లేని దాని కొరకు ప్రయాసపడద్దు. అదే సామెతల గ్రంథంలో ఉంది. నేను చచ్చిపోయే ముందు 2 కోరుకుంటున్నాను అంటున్నాడు ఆ గ్రంథకర్త. దేవా దేవా నేను నీతో 2 మనవులు చేసుకొని నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో లేక వేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. మరి దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాటలో చెప్పాలి అంటే ఆ అధ్యాయం రాసినటువంటి గ్రంథకర్త, ఆ సామెతలో రాసిన గ్రంథకర్త సంతృప్తి కలిగి ఉండడం నేర్పించుకుంటున్నాడు. అంతే, ఎక్కువ వద్దంటున్నాడు. ఎక్కువైతే తినేసి యెహోవా ఎవడు అంటాను. లేదు, పేదలై దొంగతనం చేసి నీ నామానికి అవమానం తీసుకొస్తాను. అందుకని నాకు సంతృప్తి కలిగి నేర్పించు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము స్థిరపడి ఉండాలి అంటే సంతృప్తి కలిగి ఉండాలి. అందుకనే యెహోషాపాతు ఇశ్రాయేలీయుల రాజు చెప్తూ ఉన్నాడు ప్రజలతో, యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. చదవండమ్మా ఇంకా. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురని చెప్పాను. అప్పుడు మీరు కృతార్థులు అనగా పాస్ అవుతారని. కృతార్థులు అనే మాటలు మనకి, ఇటువంటి మాటలు మనకు తెలియదు, ఎప్పుడు వినలేదు మనం. బైబిల్లో ఉంటాయి చక్కని మాటలు, మధురమైనటువంటి మాటలు. ఆ మాటల్ని మనం ధ్యానించు, ఆ మాటల్ని అంతగా అర్థం చేసుకో. కృతార్థులు అవుతాం. బిడ్డలారా, బాగా చదవండి రా, మీరు కృతార్థులు అవుతారు. అంటే మీరు బాగా చదవండి, మీరు పాస్ అవుతారు. అంటే వర్ధిల్లడం అనే దానికి అర్థం ఏంటో తెలుసా? తెలుగులో ప్రాస్పర్ అనే దానికి అర్థం ఏంటంటే కృతార్థులు పాస్ అవుతారని. బిడ్డలు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు, 10th క్లాస్ పరీక్షలు రాయబోతున్నారు, డిగ్రీ పరీక్షలు రాశారు, ఉద్యోగాల కొరకు పరీక్షలు రాస్తున్నారు. వారిని ప్రార్థించి వారిని దీవించేది ఏంటంటే, బిడ్డలారా మీరు పాస్ అవ్వండి, కృతార్థులు అవ్వండి. ఎప్పుడు? యెహోవా మాటను మీరు వినాలి. యెహోవా మాట మీరు శ్రద్ధగా వింటే 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంటుంది. మీరు చదవక్కర్లేదు, మీరు ఇంటి దగ్గర చదువుకోండి. మీరు మీ దేవుడని మా యెహోవా మాట శ్రద్ధగా వింటే ఈ దీవెనలు మీకు సంతృప్తి అవుతాయి, మీకు కలుగుతాయి. దేవుని బిడ్డలారా, యెహోవా మాట వినుడి, మీరు స్థిరపరచబడుదురు. యెహోవా ప్రవక్తల మాట వినండి,
అప్పుడు మీరు కృతార్థులవుతారు, పాస్ అవుతారు. దైవజనుల మాట వినండి. దైవజనుడు ఏది చెప్తే అది మీ జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ఆ దైవజనుడు యథార్థవంతుడై ఉండాలి. ఆ దైవజనుడికి దేవుని పిలుపు ఉండాలి. ఆ దైవజనుడు స్వార్థంగా పలుకుతాడు. కొంతమంది స్వార్థంగా కాదు, నిస్వార్థంగా ప్రవక్తలు పలికితే మీరు కృతార్థులవుతారు, పాస్ అవుతారు, ఉన్నత స్థితికి వెళ్తారు. స్థిరపరచబడడం అన్నా ప్రాస్పరే, కృతార్థులవుతారన్నా ప్రాస్పరే. మీరు ప్రాస్పర్ అవ్వాలి. మనం వృద్ధి పొందాలి అనే దేవుడు మొదట్లోనే ఆశీర్వదించేశాడు. వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి వృద్ధి పొంది విస్తరించండి, భూమిని నిండించండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఇవి, దేవుడిచ్చిన దీవెనలు. ఎందుకు మీరు కాదంటున్నారు? ఎందుకు మీరు పోగొట్టుకుంటున్నారు? దేవుని మాట వినండి. యూదా వారలారా, యెరూషలేము వారలారా, యెహోవా మాట వినండి అని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక మనము స్థిరపరచబడాలి అన్నా, మనము వృద్ధి పొందాలి అన్నా, మనము కృతార్థులు అవ్వాలి అన్నా దేవుని మాట వినాలి. ఆయన మాట చాలా విలువైంది. 119వ కీర్తన 50వ వచనంలో భక్తుడు ఎంత చక్కని మాట రాస్తున్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని బిడ్డలారా, 119వ కీర్తన చదువుకోండి. మా కుటుంబ ప్రార్థనలో అదే చదువుతున్నాం ఇప్పుడు ప్రస్తుతం. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. వాక్యం బ్రతికిస్తుందండి. మనం తినే ఆహారం కాదు మనల్ని బ్రతికించేది, ఆయన వాక్యం. ఆయన సన్నిధిలో మనం చేసే ప్రార్థన, ఆయన సన్నిధిలో మనము వేడుకునే విజ్ఞాపన మనల్ని బ్రతికిస్తుంది. మనం బ్రతుకుతున్నాం, మనము జీవిస్తున్నాం, మనం వృద్ధి పొందుతూ ఉన్నాం. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవితాల్లో మనము వృద్ధి పొందాలి అని, అభివృద్ధి పొందాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. నీవు చేసే ప్రతి పనిలో సఫలత కావాలి. సఫలత ఉంటే నీవు ప్రాస్పర్ అయినట్టు, నువ్వు అభివృద్ధి పొందినట్టు. నీవు చేసే ప్రతి పని చక్కగా జరగాలి అంటే ఆయన వాక్యాన్ని వినాలి. దేవుని బిడ్డలారా, మనము వర్ధిల్లాలి. అతడు చేయనదంతయు సఫలమగును. నీవు వర్ధిల్లాలి, సఫలత పొందాలి, దేవునిలో ముందుకు సాగిపోవాలని దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మనము ఈ విషయాలను జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనము అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ దేవుని ప్రవక్తలను ఆశ్రయించినట్లయితే వర్ధిల్లుతామని, స్థిరపరచబడతామని, కృతార్థులం అంటే విజయం సాధిస్తామని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో ఎజ్రా, నెహెమ్యాలు ఆ మందిరము పనిలో చాలా నిమగ్నమై ఉన్నప్పుడు, అక్కడ వారికి వ్యతిరేకత కలిగినప్పుడు, వారు ఆ వ్యతిరేకతకు రాజుగారితో ఒక ఉత్తరం రాసి పంపిస్తున్నారు. చదువుదాం. రాజువైన తమకు తెలియజేయవలసినదేమనగా మేము యూదా ప్రదేశంలోనికి వెళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది. గోడలలో
రాణులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, వృద్ధి వారి చేతిలో అనగా దేవుని ప్రజల చేతిలో దేవుని పని వృద్ధి అగుచున్నది. అలాగే మన మందిరము విషయంలో మన దేవుని ఆరాధించే స్థలము విషయంలో దేవుడు వృద్ధి పొందిస్తూ ఉన్నాడు. అది వారి చేతిలో వృద్ధి పొందుతుంది కనుక మనకు జయము నిశ్చయముగా ఆయన మనకు జయం అనుగ్రహించి మనలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6-7 వచనాల్లో ఏమని రాయబడి ఉందంటే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మాటలు, ఎంత మధురమైన మాటలు అక్కడ రాయబడి ఉన్నాయో మనం చదువుతుంటే అనేకమైనటువంటి విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. గమనించండి. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, ఆయన మన యందు శ్రద్ధ నిలపాలి అంటే మనం పవిత్రులు అయి ఉండాలి, యథార్థవంతులమై ఉన్న ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ప్రాస్పర్ చేస్తాడు, వర్ధిల్లుతావు, విస్తరిస్తావు, అభివృద్ధి పొందుతావు, ఫలిస్తావు, నిండిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కసారి పలికాడు అంటే అది జరిగి తీరుతుంది. ఒక్కసారి పలకాలి, దేవుడు పలికాడు, అది జరుగుతుంది. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. అభివృద్ధి గ్రేట్ ప్రాస్పర్, గ్రేట్లీ ప్రాస్పరస్. మహాభివృద్ధి, వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధి, 3 స్టేజ్లు పెరుగుతా ఉండడం. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మహిమ నుండి అధిక మహిమ, కృప నుండి అధిక కృప, ఇక్కడ వృద్ధి నుండి మహాభివృద్ధి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనము పవిత్రంగా ఉండాలి, యథార్థవంగా ఉండాలి. యథార్థవంతులుగా ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. చూడండి, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అబ్రహాముతో చెప్తూ ఉన్నాడు, నాకును నీకును మధ్య నా నిబంధన. ఇందాక చూసాం మనం, నిత్య నిబంధన జనలో. ఇదిగో దేవుడు అబ్రహాముతో నిత్య నిబంధన చేస్తూ ఉన్నాడు. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాడు. దేవుడు చెప్పాడు అంతే. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, పనులు నేను నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను. నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి నీ బయలుదేరమన్నాడు. బయలుదేరిపోయాడైతే ఎక్కడికి వెళ్తాడో ఆయనకి తెలియదు. స్టేషన్కి వెళ్తే హైదరాబాద్ వెళ్ళాలి అంటే హైదరాబాద్కి టికెట్ ఇవ్వండి అని అడగాలి మనం.
ఏమండి మా ఊరికి టికెట్ ఇవ్వండి అంటే ఏ ఊరయ్యా బాబు అంటారు. ఆ దేవుడు పలానా ఊరికి వెళ్ళబోయాడండి, పలానా ఊరికి టికెట్ ఇవ్వండి అంటే ఏ ఊరయ్యా బాబు అని అడుగుతారు. దేవుని వెళ్ళారా, అబ్రహాంకి ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకి తెలియదు. ఇంగ్లీష్లో ఉంది, హీ న్యూ నాట్ వేర్ హీ వాస్ గోయింగ్. అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలో తెలియకే బయలుదేరాడు. దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే, నీకును నాకును మధ్య నిబంధన చేస్తూ ఉన్నాను. చదవండి. నీకును నాకును మధ్య నిబంధన చేసి తిని. ఆదికాండము 17వ అధ్యాయం తప్పిపోయినట్టున్నారు. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, నీకును నాకును నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించి చెప్పాను. అత్యధికముగా అభివృద్ధి పొందించి. అందుకని ఈ రోజునాడు ఆకాశ నక్షత్రాలాగా ఇసుక, సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువుల వలె, ఇసుక రేణువులు అనగా ఇశ్రాయేలీయులు, ఆకాశ నక్షత్రములు అనగా విశ్వాసులమైన మనము, విశ్వాసులకు తండ్రి అయిన మనము ప్రకాశించే వారంగా ఉన్నాం. ఇశ్రాయేలీయులు భూ సంబంధమైన, శరీర సంబంధమైన బిడ్డలు, మనము ఆత్మ సంబంధమైన బిడ్డలం. అబ్రహాము మనందరికీ విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము అబ్రహాం సంతానం. దేవుడు అందుకని అంటున్నాడు, మహాభివృద్ధి కలిగిస్తాను అని. కనుక నిత్య నిబంధన అది. ప్రాస్పర్, వృద్ధి, సఫలిత అని అర్థం. చక్కగా జరుగుట అని అర్థం. వర్ధిల్లుట, వృద్ధి పొందుట, ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు. ప్రియ దేవుని బిడ్డలారా, లేవియాకాండము 26వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ క్షేమముగా ఉంటారు. లేవియాకాండం 26వ అధ్యాయం 6వ వచనం, ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగ చేసేదను. మీరు పండుకొనినప్పుడు దేవుడును మిమ్మల్ని భయపెట్టాడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను. ఈ దేశములోనికి ఖడ్గము రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్షేమముగా ఉంటాం. గమనించండి, కొన్ని పలికేటప్పుడు జాగ్రత్తగా పలకాలి. ఎకారం క్షేమము అనగా సుఖము, సంతోషము, సమాధానము, భద్రత అని అర్థం. క్షామము మామూలు క్షామము అనగా కరువు. కనుక కొంచెం జాగ్రత్తగా పలకాలి. కొంతమంది పలకడం రాక దీనికి ఈ క్షేమానికి క్షామము అంటారు, క్షామానికి క్షేమము అంటారు. నేను మాత్రం జాగ్రత్తగా పలుకుతున్నాను. క్షేమము, మీకు క్షేమము కలుగును గాక. ఆమేన్. ఈ కరోనా కాలంలో దేవుడు మనకు క్షేమముగా కాపాడాడు. త్వరలోనే మరలా సంఘముగా చేర్చబోతూ ఉన్నాడు. మనందరము సహవాసంగా కూడుకోబోతున్నాము. దేవుని బిడ్డలారా, సంతోషించండి, ఆనందించండి. మరి ఒకసారి చెప్తున్నాను, ముగింపులో జ్ఞాపకం చేస్తున్నాను. 8వ తారీఖు నుండి ప్రార్థనా మందిరాలు తెరవబడచ్చు అని ప్రధానమంత్రి గారు చెప్పారు. కనుక 14వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటలకు, దయచేసి గమనించండి, 9 గంటలకు ఆరాధన సమయం. 9 గంటల నుండి 11 గంటల వరకు ఆరాధన.
11 నుండి సంస్కార ఆరాధన, ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ విషయాలు గమనించండి, సమయం పాటించండి. చాలా రోజులైంది కూడుకొని మేము మందిరానికి వచ్చేయాలి అని చాలా మంది ఆతృతగా ఉన్నారు, ఆరాటపడిపోతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మీ ఆతృతను దేవుడు చూచి 14వ తారీఖున ద్వారం తెరుస్తూ ఉన్నాడు. దాన్ని ఉపయోగించుకోండి. సామాజిక దూరం మెయింటైన్ చేయండి. దూరంగా ఉందాం. బయట కూడా టెంట్లు వేస్తాం, కుర్చీలు వేస్తాం, లేదా బరకాలు వేస్తాం. అందరూ కూడా జాగ్రత్తగా మీరు ఉండాలి. ప్రతి ఒక్కరూ మాస్క్తో రావాలి. ప్రతి ఒక్కరూ శానిటైజర్ తెచ్చుకోండి. ప్రతి ఒక్కరూ మందిర ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు మీ మంచినీళ్ళు బాటిల్స్ కూడా మీరు తెచ్చుకోవాలి. మంచినీళ్ళు తెచ్చుకోండి. ఎవ్వరు బాటిల్ వాళ్ళదే. కుటుంబంలో 2-3 ఉంటే 2-3కి ఒకటి తెచ్చుకున్నా, లేకపోతే 2 ఎవరి దాన్ని తెచ్చుకున్నా మంచిదే, తప్పులేదు. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. అంతేకాదు, అక్కడ బయట డ్రమ్ముల్లో నీళ్లు పెడతాం. మోచేతుల వరకు ముఖం కాళ్ళు కడుక్కొని ఆరిన తర్వాత మందిరంలోకి రావాలి. గమనించండి. ఆరాధిద్దాం. ఆరాధన కొరకు ఎదురు చూద్దాం. మిస్ అవ్వకండి. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఇంతకాలం ఆరాధన లేదని ఎంత ఆరాటపడి బాధపడ్డారో ఆ బాధను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ఆ రోజే సంస్కార ఆరాధన కూడా ఉంటుంది. దయచేసి మీరు అందరూ కూడా సిద్ధపడి రావాలని ప్రభువుని బట్టి మనవి చేస్తూ మీకు మిమ్మల్ని కోరుతూ ఉన్నాను, మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. సామాజిక దూరం పాటించండి. 14వ తారీఖు జూన్ నెల ఉదయం 9 గంటలకు ఆరాధన ఎవరు మిస్ అవ్వకూడదని ప్రభువుని బట్టి మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటల చేత మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో నాయన, ఈ శుక్రవారం ఈ ప్రార్థనలో మీ అందరము చేరి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించుకోవడానికి నీ కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. తండ్రి, నీ వాక్యములను మాతో మాట్లాడారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకోనున్నారు. తండ్రి, మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు మా ఎడల మీరు నెరవేర్చండి ప్రభు. ప్రాస్పర్ అవ్వమన్నారు, వృద్ధి పొందమన్నారు. తండ్రి, దాని యొక్క అర్థాలు చూశాం. ఫలించాలి అని, చక్కగా జరుగునట్లు అని మేము చూశాం. ప్రభా, నీకు స్తోత్రాలు. వర్ధిల్లాలి, వృద్ధి పొందాలి, ఫలించాలి తండ్రి. అలాగే తండ్రి, క్షేమము కలిగి ఉండాలి అని నీ వాక్యంలో నుండి మేము విన్నాం, చూశాం ప్రభా. ఆ విధంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. తండ్రి, వారి వారి అవసరాలు తీర్చండి. ఈ కష్టకాలంలో, ఈ క్షామ కాలంలో క్షేమంగా మమ్మల్ని ఉంచారు. నీకు స్తోత్రాలు. నీ క్షేమంతో మమ్మల్ని నడిపించండి. బిడ్డలు ఆహార పదార్థాలు ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో వారికి మీ సహాయం అనుగ్రహించి మీరే నడిపించి సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. బాధల్లో ఉన్న వారికి విముక్తి దయచేయండి. తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నీ సమాధానంతో, నీ దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించు. దేవా, యేసయ్యా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సమాధానంతో, నీ దీవెనలతో నింపి నడిపించండి. బలహీనులను బలపరచండి. అప్పులున్న వారికి, రుణ బాధలున్న వారికి రుణ బాధలు తీర్చండి. చదువుకునే బిడ్డలకు, పరీక్షలు రాస్తున్న 10th క్లాస్ బిడ్డలకు సిద్ధపరచండి. తండ్రి, రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్స్ దయచేయండి. అలాగే ప్రభా,
డిగ్రీ పరీక్షలు రాసిన బిడ్డలకు, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన బిడ్డలకు మీ కృపను దయచేయండి. ఆమేన్. వ్యాపారాలు చేసుకునే బిడ్డలకు మీ కృపను దయచేయండి. ఆమేన్. ఉద్యోగాల్లో జీతాలు రావాల్సిన బిడ్డలకు జీతాలను గ్రహించండి. ఆమేన్. అన్ని విషయాల్లో బిడ్డలకు తోడుగా ఉండి కాపాడండి. సొంత గృహాలు లేని బిడ్డలకు సొంత గృహాలు దయచేయండి. ఆమేన్. తండ్రి, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ మీ కాపుదల్లో భద్రపరచండి. కరోనా సందర్భంగా ఈ భయంకరమైన ఎండల్లో మా బిడ్డలు ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. ఆమేన్. తండ్రి, ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, మెడికల్ డిపార్ట్మెంట్ వారిని, పారిశుద్ధ కార్మికులను, వాలంటీర్స్ ని, ప్రభా గ్రామ వార్డు సచివాలయ అధికారులను, తండ్రి నాయకులను, ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. ఎమ్మెల్యే ఎంపీలని ప్రతి ఒక్కరిని మీరు కాపాడి భద్రపరచండి. తండ్రి ముఖ్యమంత్రి గారిని, వారి సహచర మంత్రులను, ప్రధానమంత్రి గారిని, సహచర మంత్రులను అందరినీ మీరు కాపాడండి. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. కరోనా వ్యాధిని నిర్మూలన చేయండి. మీ దీవెన ఆశీర్వాదాలతో మా బిడ్డలను, మమ్మలను అందరినీ కాపాడి నడిపించండి. తండ్రి, మీ కనికరం, మీ కృప, మీ సమాధానం, మీ దీవెనలతో మమ్మల్ని నింపి పంపించండి. మీ ఆశీర్వాదాలు మాకు దయచేయండి. ఇక్కడ వాక్యం వింటున్న బిడ్డలు, అలాగే ఈ దూర యంత్రం ద్వారా వింటున్న బిడ్డలు, వాక్యం వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. పేరు పేరు చొప్పున దీవించి కాపాడండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామములో మేము త్వరలో అందరము కలిసి 14వ తారీఖున నిన్ను ఆరాధించే చక్కని అవకాశం మాకు దయచేయండి. సంస్కార ఆరాధనలో మీరే ఉండండి. బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉండి క్షేమంగా తీసుకురండి. మేమందరము ఆరాధించి నిన్ను మహిమపరిచే ఈ సమభాక్తులో పాలు పొందడానికి, బిడ్డలు మరలా తిరిగి క్షేమంగా వారి గృహాలకు వెళ్ళడానికి మీ కృపను దయచేయవలసిందిగా మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, ఆదరణ ఇప్పుడు నువ్వు ప్రభు వచ్చు పర్యంతము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరి ఒకసారి ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట ప్రైజ్ ది లార్డ్ తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.